ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 12వ అధ్యాయము. అప్పుడు ఆవు అంబా అంబా అని అరుస్తూ కన్నుల వెంబడి నీరు కారుతుండగా పర్వతము దిగి చోళరాజు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ రాజు ఎంతో ఆశ్చర్యాన్ని పొందాడు. వెంటనే దాని సంగతి సందర్భాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. రాజు తాను స్వయంగా ఆవును అనుసరించి పర్వతాన్ని అధిరోహించి పుట్ట దగ్గరకు చేరాడు. పుట్ట నుంచి రక్తం రావటం ఎలా జరుగుతున్నది? గోపాలుడు మూర్ఛపోవటానికి కారణం ఏంటి? అనే ఆలోచనలు అతని మెదడులో తిరుగాడసాగాయి. ఇంతలో ఏం జరిగిందంటే, గాయము రక్తము కలిగిన తలతో శ్రీ మహావిష్ణువే పుట్ట వెలుపలికి వచ్చేశాడు. వచ్చి చోళరాజును చూసినవాడై ఆగ్రహంతో, ఓ నీచరాజా, నీకు కళ్ళు ఎంతగా మూసుకుపోయినాయి? లేకున్నట్లయితే నీకు ఏ అపకారము తలబెట్టని నన్ను నీ గోపాలుని చేత గండ్రగొడ్డలతో కొట్టించటానికి సాహసం చేశావు. నా కోపానికి నా బాధకు నువ్వు కారణమయ్యావు. అందుకే ఇదిగో శపిస్తున్నాను. ఆ తప్పు నాది కాదు, ఆ గోపాలునిది అంటావేమో. సేవకుల దోషాలకు యజమానులకు దండన ఉండి తీరుతుంది. అందువలన నువ్వు పిశాచమైపోతావు అని శపిస్తాడు. భరించలేని పిశాచరూపము పొందినట్లు స్వామి తీవ్రమైన కోపంతో శపించగా చోళరాజు దుఃఖాన్ని పట్టలేకపోయాడు. అతడు స్వామి యొక్క పవిత్ర పాదాల మీద కుప్పగా కూలిపోయి విలపించటం మొదలుపెట్టాడు. స్వామి, నేనే పాపము ఎరుగను. గోపాలుని గండ్రగొడ్డలితో నిన్ను కొట్టమని నేనసలు ఆజ్ఞాపించలేదు. ఇది నిజము స్వామి, నమ్ము. నన్ను పిశాచంగా మారిపోమ్మని ఎందుకు శపించారు? ఇంత ఘోరమైన శాపం ఎందుకిచ్చారు? అసలు మీరీ పుట్టలో ఉన్నట్లే నాకు తెలియదు. రక్షించు స్వామి అని అతి దీనంగా విలపించసాగాడు. భగవానుడు చాలా కరుణామయుడు, ప్రేమ హృదయుడు. చోళరాజు యొక్క ప్రార్థనకు కరిగిపోయాడు. చోళరాజుతో, ఏది ఏమైనా నా శాపము వ్యర్థమవ్వటం జరగని పని. నువ్వు ఈ శరీరము వదిలిన తరువాత తిరిగి చోళవంశంలోనే పుడతావు. అప్పుడు నీ పేరు ఆకాశరాజుగా ఉంటుంది. నీకు ఒక కుమార్తె కలుగుతుంది. ఆమెను పద్మావతి అని పిలుస్తారు. యుక్త వయసు వచ్చిన తర్వాత నీ కుమార్తె అయిన పద్మావతిని నాకిచ్చి వివాహం చేస్తావు. వివాహ శుభ సమయములో నువ్వు అందమైన వజ్రకిరీటాన్ని నాకు బహుకరిస్తావు. శుక్రవారం రోజు మాత్రమే నేను దానిని ధరిస్తుంటాను. ఆ శుక్రవారం రోజుతోనే నీకు పిశాచ రూపము పోతుంది అన్నాడు. మూర్ఛబోయిన గోపాలుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. అతడు అంధుడైపోయాడు. అతడు కూడా శ్రీమన్నారాయణుని పాదాల మీద పడి, స్వామి, అంధుడైన నాకు త్రోవ చూపటం కూడా నీ బాధ్యతే కదా, నన్ను రక్షించవా అని దీనంగా వేడుకున్నాడు. ఎవరి దుఃఖాన్ని చూడలేనివాడు స్వామి. ఈ విధంగా పలికాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఈ పర్వతం మీదనే నేను వెలుస్తాను. నువ్వు అప్పటి వరకు మాత్రమే అంధుడవై ఉండాలి. అది తప్పదు. అప్పుడు నా అవతార దర్శనమైనంత మాత్రానే నీకు అంధత్వం పోతుంది అని శ్రీ మహావిష్ణువు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. పూర్వకాలము ఒకసారి సనకసనందనాథులు వైకుంఠానికి బయలుదేరారు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనానికై వారు వైకుంఠానికి వెళ్ళారు. సనకసనందనాథులు మహాభక్తులు. నిరంతరము విష్ణు కథా శ్రవణాసక్తులు, భగవద్ దైవానురాగానురక్తులు. ద్వారపాలకులు వారిని లోపలికి వెళ్ళటానికి అభ్యంతరం చెప్పారు. అప్పుడు వారు, మేము చాలా ముఖ్యులము, లోపలికి వెళ్లాల్సిందే అన్నారు. అయితే ద్వారపాలకులు, ససేమిరా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. మునుల కోపము శాపానికి దారి తీస్తుంది. వాళ్ళిద్దరూ ద్వారపాలుల వైపు తీవ్రంగా చూసి, మీకింత కండకావరమా? మమ్మల్ని శ్రీ మహావిష్ణువును దర్శించకుండా చేస్తారా? మీరిద్దరూ రాక్షసులైపోతారు అని శాపమిచ్చారు. దీంతో ద్వారపాలకులు కంపించిపోయారు. ఇదేమి శాపమని విలపించి తమల్ని క్షమించవలసిందిగా కోరారు. అప్పుడు మునులు కొంత అనుగ్రహించి, 3 జన్మల యందు మీరు రాక్షసులుగా ఉండి శ్రీ మహావిష్ణువుకు శత్రువులుగా వ్యవహరించి తరువాత మీ పూర్వస్థానాలు పొందుతారు అని చెప్పగా ద్వారపాలకులు అందుకు అంగీకరించారు. తరువాత వారు తొలి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు. అడ్డు అదుపు లేకుండా చెడ్డ పనులు చేసేవాడు. ఒకసారి భూమండలము యావత్తు చాపగా చుట్టేసి దానిని రసాతల లోకానికి తీసుకుని పోయి దాచేశాడు. దేవతలు ఈ విపత్తును చూసి వెంటనే విష్ణుమూర్తికి తెలియజేశారు. అందరికీ అభయమిచ్చిన నారాయణుడు తాను శ్వేతవరాహ రూపం ధరించాడు. హిరణ్యాక్షుని సంహరించాడు. బ్రహ్మ మొదలైన వారందరూ శ్వేతవరాహాన్ని మనసారా స్తుతించారు. భూమండలాన్ని రక్షించిన నువ్వు ఈ భూలోకంలోనే ఉండాల్సిందిగా కోరుతున్నామన్నారు. అప్పుడు శ్వేతవరాహస్వామి సరేనని తనకు నివాస స్థలంగా శేషాచలాన్ని ఎన్నుకొని అక్కడే ఉండసాగాడు. వరాహస్వామికి చాలామంది భక్తులు ఏర్పడ్డారు. వారిలో వకుళాదేవి ముఖ్యురాలు.
ద్వాపర యుగములో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించే సమయము ఆసన్నమవుతుంది. ద్వారకావాసులు ఆ సంగతి తెలుసుకొని విచారసాగరంలో మునిగిపోతారు. శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, నిన్ను వదిలి మేము ఏ విధంగా ఉండగలము, ఉండలేము అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని ఓదార్చి, కలియుగమందు మీరందరూ నన్ను ధ్యానించి నా యందు చేరటానికి అవకాశం ఉంది అని చెప్పి వారిని పంపించేశాడు. యశోద శ్రీకృష్ణుని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పగా చూసుకొని పెంచింది. తన ప్రాణమే కృష్ణుడిగా ఆమె భావిస్తూ ఉండేది. ముద్దుల శ్రీకృష్ణుని ఎడల ఆమెకు ఉన్న మధురానురాగము ఎవ్వరూ కూడా చూసి ఉండలేదు. శ్రీకృష్ణునికి యశోద అంటే చాలా ప్రేమ. కృష్ణుడు అవతారం చాలిస్తున్నాడన్న విషయము యశోదకు కూడా తెలిసింది. యశోద శ్రీకృష్ణుని పిలిచి, నాయనా కృష్ణ, నీ వలన నాకెన్నో విధాల ఆనందం చేకూరింది. కానీ ఒక్క లోటు మాత్రం ఇంకా ఉంది. నీకు జరిగిన వివాహాలలో ఒక్కదానిని కూడా నేను చూడటం వీలుపడలేదు. నీ వివాహం చూడాలనే కోరిక నాలో ఉండిపోయింది అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు, నీ కోరిక కలియుగంలో తీరుతుంది. శ్రీ వెంకటేశ్వర అవతారమును కలియుగంలో దాలుస్తాను. నువ్వు ఇక ఈ శరీరమును వీడి వకుళమాలికవై శేషాచలానికి వెళ్ళి వరాహస్వామిని అర్చిస్తూ ఉండు అన్నాడు. ఆమె అలాగే అంది. ఆ యశోద శరీరాన్ని వీడి వకుళాదేవిగా మారింది. శేషాచలము చెంత నుండే వరాహస్వామిని అర్చించసాగింది. ఆమె మనసు వెన్న, మహాభక్తురాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 13వ అధ్యాయం సంపూర్ణం.